అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సుదీర్ఘకాలంగా ప్రపంచాన్ని వణికించిన అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడింది. ఇరు దేశాల మధ్య యుద్ధం ముగిసింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ వేదికగా అమెరికా ఇరాన్ అధ్యక్షులు చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ శాంతి ఒప్పందానికి సంబంధించి అమెరికా మొత్తం 14 కీలక అంశాలను విడుదల చేసింది. ఈ శాంతి ఒప్పందంలో లెబనాన్ ను ఇరు దేశాలు భాగస్వామ్యం చేశాయి. ఇక లెబనాన్ తో పాటు అన్ని వైపులా తక్షణమే సైనిక చర్యలను నిలిపివేస్తున్నట్లుగా ఇరు దేశాలు ప్రకటించాయి. హార్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని రాబోయే 30 రోజుల్లో పూర్తిగా ఎత్తివేయడానికి ఇరాన్ అంగీకరించింది. తాము భవిష్యత్తులో ఎప్పటికీ అణ్వాయుధాన్ని తయారు చేయబోము అని ఇరాన్ స్పష్టమైన హామీ ఇచ్చింది. అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సుదీర్ఘకాలంగా ప్రపంచాన్ని వణికించిన అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడింది. ఇరు దేశాల మధ్య యుద్ధం ముగిసింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ వేదికగా అమెరికా ఇరాన్ అధ్యక్షులు చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ శాంతి ఒప్పందానికి సంబంధించి అమెరికా మొత్తం 14 కీలక అంశాలను విడుదల చేసింది. ఈ శాంతి ఒప్పందంలో లెబనాన్ ను ఇరు దేశాల భాగస్వామ్యం చేశాయి. లెబనాన్ తో పాటు అన్ని వైపులా తక్షణమే సైనిక చర్యలను నిలిపివేస్తున్నట్లుగా ఇరు దేశాలు ప్రకటించాయి. హార్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని రాబోయే 30 రోజుల్లో పూర్తిగా ఎత్తివేయడానికి ఇరాన్ అంగీకరించింది. తాము భవిష్యత్తులో ఎప్పటికీ అణ్వాయుధాన్ని తయారు చేయబోమని ఇరాన్ స్పష్టమైన హామీ ఇచ్చింది. Mahmut.